ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క నామములో అందరికి వందనం చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథంలో యోనా గురించి మనం 2వ అధ్యాయం నుంచి మనము ప్రారంభించుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగంలో నీ కురులను నన్ను కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలువీబడినను. నీ పరిశుద్ధాలయము చుట్టూ మరలా చూచుదనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రము నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది. పర్వతములు పునాదులకు నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాకు జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తన కృపాధారమును సర్చించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే నా రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యముకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను.